ज़िले कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने कहा कि इलेक्शन कमीशन ऑफ इंडिया की तरफ से 16 मार्च को जारी करदा शेड्यूल के पेश नज़र इंतखाबी ज़ाब्ता इखलाक फौरी तौर पर नाफिज हो गया और उन्होंने कहा कि कागजात नामजदगी का अमल 18 अप्रैल से शुरू होगा। ज़िले कलेक्टर ने ज़िले SP गौस आलम के हमरा चहारशंबे के रोज़ कलेक्ट्रेट मीटिंग हॉल में पार्लिमानी इंतखाबात के तनाजुर में नामजदगी के अमल पर एक प्रेस कॉन्फ्रेंस से खिताब किया। इस मौके पर उन्होंने कहा कि कलेक्ट्रेट में कायम RO ऑफिस में 18 से 25 अप्रैल तक कागजात नामजदगी वसूल किए जाएंगे। उन्होंने कहा कि कागजात नामजदगी की जांच पड़ताल 26 अप्रैल को होगी। कागजात नामजदगी वापस लेने की आखिरी तारीख 29 अप्रैल होगी और पोलिंग 13 मई को होगी और वोटों की गिनती 4 जून को। उन्होंने कहा कि इंतखाबी अमल 6 जून को मुकम्मल हो जाएगा। ज़िले SP गौस आलम ने भी मीडिया नुमाइंदों को तफसीलात से वाकिफ़ करवाया। అండ్ అక్కడే మొబైల్ ఫోన్ డిపాజిట్ చేసి లోపల వెళ్తాం. అండ్ 100 మీటర్ లైన్ నుంచి లోపల వరకు మన పోలీస్ బందోబస్తు ఉంటాయి, చెకింగ్ ఉంటాయి, టెస్టింగ్ ఉంటాయి. సో ఎట్టి పరిస్థితిలో విదౌట్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ విల్ ఎన్షూర్ దట్ నామినేషన్ హ్యాపెన్స్ పీస్ఫుల్లీ. 18 నుంచి 25 వరకు ఉంది. ఇది కాకుండా ఎన్ఫోర్స్మెంట్ గురించి అందరికీ తెలుసు, లాస్ట్ మంత్ 16 మార్చ్ నుండి మనకి LCC స్టార్ట్ అయింది. అప్పటి నుంచి జిల్లాలో ఇంటర్ స్టేట్ బార్డర్ ఉంది కాబట్టి 6 ప్లేసెస్లో ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ పెట్టాము. హార్డ్ కాపీ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు సీరియల్ నెంబర్ కానీ కార్డ్ నెంబర్ కానీ కూడా చెక్ చేయడానికి వీలు ఉంటుంది. ఒకవేళ ప్రపోజల్ సంతకం పెడుతున్నారంటే ఓకే, కానీ ఒకవేళ ప్రపోజల్ థంబ్ ఇంప్రెషన్ పెడుతున్నారంటే ఖచ్చితంగా RO ముందేనే థంబ్ ఇంప్రెషన్ పెట్టాలి, అది RO చెక్ చేయాల్సిన ఉంటుంది. ఇది అంటే ప్రీ స్క్రూటినీ, అంటే మనం స్క్రూటినీ 26 టైంకి ఉంటుంది, కానీ మనం ప్రీ స్క్రూటినీ కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ప్రకారం చేయాలి అని చెప్పడం జరిగింది, వారికి కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా వచ్చిన తర్వాత నేను సీరియల్ నెంబర్ రాస్తాము, టైం అండ్ డేట్ కూడా నామినేషన్ పేపర్ పైన కూడా రాస్తాము. అలాగే అవి అన్ని క్యాండిడేట్స్కి చెప్పడం జరిగింది. క్యాండిడేట్ ఒకవేళ ఏమైనా క్రిమినల్ యాంటిసిడెంట్ ఉంటే ఆ క్రిమినల్ యాంటిసిడెంట్ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో 3 టైమ్స్ పబ్లిష్ చేయాలి. వాటికి సంబంధించిన కూడా క్యాండిడేట్కి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఒక క్యాండిడేట్ సంబంధించిన హ్యాండ్ బుక్ ఇస్తాము, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గైడ్ లైన్స్ ఇస్తాము. క్యాండిడేట్ ఎలక్షన్ సంబంధించిన ఏమేమి రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి, అది డైలీ ఎక్స్పెన్స్ రిజిస్టర్ కావచ్చు, క్యాష్ రిజిస్టర్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్ కావచ్చు, అవి 3 రిజిస్టర్స్ కూడా క్యాండిడేట్ కి ఆథెంటికేట్ చేసి ఇస్తాం.